విషయాన్ని, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనము ఖచ్చితంగా కూడా హాజరు చేసుకుంటారు, అటెండెన్స్ వేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఏ రోజు దేవుని యొక్క సంపూర్ణమైన దీవెనలు ఎవరి మీదకి వస్తాయో ఎవరికి తెలియదు. ఒక రాజు దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, మనకి అందరికీ తెలిసిన కదే. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా రాజుగారు గొప్పవారు, రాజుగారు గొప్పవారు అని పొగుడుతున్నారు రాజు ముందు, అందరి ముందు. ఒక వ్యక్తి దేవుడు దయండి, దేవుడు దయండి అని పొగుడుతాడు. ఒకరోజు ఈ దేవుడు దయ అన్న వ్యక్తిని హేళన చేయడానికి ఎవరైతే రాజుగారిని పొగుడుతాడో అతనికి ఒక బూడిద గుమ్మడికాయని జాగ్రత్తగా కట్ చేసి అందులోని చాలా వజ్రాలు నగలు పెట్టి తన జీవితం సెటిల్ అయిపోవడానికి కావాల్సిన ఆభరణాలన్నీ పెట్టేసి అతనికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ రెండో వ్యక్తికి కూడా ఒక నార్మల్గా ఉన్న ఒకటి కొంచెం బియ్యము లేకపోతే కొన్ని వస్తువులు ఇచ్చి పంపించాడు. ఇతని ఉద్దేశం ఏంటంటే దేవుడు దయ అన్న వ్యక్తిని రేపు ఉదయం సభలో హేళన చేయాలి. ఎందుకంటే రాజుగారు గొప్పవారు అన్న వ్యక్తి రేపు ఉదయం వచ్చి ఏం చేస్తాడు, రాజుగారి వల్ల నేను ధనవంతుడినయ్యానని చెప్పి నన్ను పొగుడుతాడు, నా వల్ల అతను గొప్పవాడు ఎవడని తెలిసి అందరికీ చెప్తామని చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసండి, ఎప్పుడు బూడిద గుమ్మడికాయ వండుకోవడం ఏంటని చెప్పి ఏం చేశాడు, ఆ వ్యక్తి ఆ మార్కెట్లో ఇచ్చేసాడు. ఇచ్చేసి ఒక 2 రూపాయలు 3 రూపాయలు తీసుకొని ఇంటికి సరుకు తీసుకెళ్ళాడు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే బూడిద గుమ్మడికాయ కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు. దేవుడు దయ అన్న వ్యక్తి కొనుక్కొని ఇంటికి వెళ్ళి చూస్తే ఆభరణాలన్నీ కూడా ఆ వ్యక్తికి వచ్చాయి. ఎందుకు అంటే దేవుడి దయ ఎవరి మీద ఉంటుందో తెలియదు. ఈ మొదటి శుక్రవారం రోజున దేవుడి దయ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆమేన్. బైబిల్ గ్రంథం నుంచి ఒక చిన్న మాట చదువుకొని ఒక 2 నిమిషాల్లో మనం ముగించే ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ మాట చదువుకుందాం. ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామముగా ఆయన అనుగ్రహించెను. చూడండి, మనం నమ్ముకున్న యేసయ్య అన్ని నామముల కన్నా పైనామం కలిగిన గొప్ప దేవుడు. తెలుసండి, తండ్రి అయిన దేవుడు అంట సమస్తము మీద కూడా అధికారం ఆధిపత్యం ఎవరికి ఇచ్చారంట, యేసుక్రీస్తు ఇచ్చాడు. ఒకటే చెప్పాడంట, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఇక నీ అండలో ఉంటారు, నీవే వాళ్ళందరినీ కూడా ఏలు, వాళ్ళందరిపైన కూడా అధికారము నీవే చేయు, అందరితో కూడా నీవే ఒక ఒడంబడిక చేసుకో. ఎందుకంటే నువ్వు ఒక మధ్య దూరాన్ని, ఒక గొలుసుని నువ్వు బ్రేక్ చేసావు, వారికి నాకు ఉన్న మధ్య దూరాన్ని నువ్వేం చేసావు, దగ్గర చేసావు. కనుక సమస్తము నువ్వే చేసుకోమని ఇప్పుడు మనందరి పైన అధికారి కింద ఎవరిని పెట్టారండి, యేసుక్రీస్తు వారు. మనందరికి ఎవరండి ప్రభువు? పైనామం ఎవరిది? యేసుక్రీస్తు నామము. ఇప్పుడు చూస్తే ఈ సంవత్సరం చూస్తే కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి, ఇంకొక 5 సంవత్సరాలు అయ్యేసరికి ప్రపంచంలో మనం చూడలేని చోటంటూ అన్ని చోట్ల కూడా క్రిస్మస్ వేడుకలు చేస్తారు. తెలుసండి, పెద్ద షాపింగ్ మాల్లో కూడా అమ్మగారు చెప్పినట్టు నిన్న మేము హోటల్కి వెళ్ళాము. హోటల్లో కూడా చాలా క్రైస్తవులు చేయలేనంత గ్రాండ్గా ఒక పశువుల పాక ఏర్పాటు చేసుకొని చక్కగా అన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకు అలా చేస్తారంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ లేదు, ఈ ఇయర్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతుంది. వారికి తెలియకుండానే మనం నమ్మిన యేసయ్యని వారు ప్రభువు కింద ఒప్పుకుంటున్నారు, రాజు కింద వారు నమ్ముతున్నారు. ఖచ్చితంగా కూడా ప్రతి మోకాలు కూడా ఒక రోజు ఏం జరుగుతుందండి, యేసయ్య ముందు వంగుతుంది. అంతే, అంత గొప్ప నామాన్ని మనము కలిగి ఉన్నాము. నిన్న మొన్న మనం క్రిస్మస్ గ్రాండ్గా చేసుకున్నాం. తదుపరి మనం 1వ తారీఖుని మనం ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకు అంటే అవకాశం దొరికిన ప్రతి చిన్న సందర్భంలో కూడా దేవుడి దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తున్నాం అంటే దీవెనలు పొందే ప్రయత్నం చేస్తున్నాం. అది క్రిస్మస్ కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, లేకపోతే ఏది మనకి అవకాశం దొరుకుతుందో అది ఏది కూడా మిస్ చేసుకోకుండా రావాలన్నదే ఈ సంవత్సరం మీ అందరికీ దేవుడు ఇచ్చే మంచి వాగ్దానము, పిలుపు కూడా. ఎందుకు అనుకుంటున్నారు, శుక్రవారం కానీ శనివారం కానీ మనం చిన్నగా చూసుకోవడానికి లేదు. ఆదివారం ప్రాముఖ్యంగా దేవుడు మనకి
మొదటి సంఘం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసిన నియమం అది. ఆదివారం అన్నది సాధారణంగా మనుషులు పెట్టింది కాదు. మొదటి తరంలో ఉన్న విశ్వాసులు కానీ దేవుడి యొక్క శిష్యులు కానీ పరిశుద్ధాత్మతోనే కొన్ని వాక్యాలు రచించి ఈరోజు మన బైబిల్లో ఉంచారు. ఈ బైబిల్లో ఉన్న కొత్త నిబంధనలో ఉన్న వాక్యాలన్నీ కూడా ఎవరి చేత రచించబడ్డాయండి? పరిశుద్ధాత్మ శక్తి చేత. పరిశుద్ధాత్ముడే మన కోసం 2023లో మనం ఉంటాము. తర్వాత 10 సంవత్సరాల తర్వాత కొంతమంది ఉంటారు. వీళ్ళందరి కోసం దేవుడు ఏం చేసినటువంటి వాక్యాన్ని తాను ప్రేమ లేఖను మన అందరికీ పంపించినప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యంలో ప్రతిదీ కూడా మనకే అనుకుని ఇప్పుడు కూడా అనుకోవాలి. ఆ వాక్యంలో ఆదివారాన్ని మీరు గౌరవించండి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు ఆదివారం మనం గౌరవించాలి. ఆయన మళ్ళీ అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఎడతెగక మీరు ఏం చేయాలి? కలుసుకుంటూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఒకరినొకరు పాటల చేత ఏం చేసుకుంటారు? ప్రోత్సహించుకోవాలి. ఒక్కొక్కరు ఏం చేయాలి? మారుస్తూ ఉండాలి. పాటలు పాడే భాగ్యం రావడం ఎంతో గొప్ప వరం అది. ఒకరినొకరు కలుసుకున్న ప్రతిసారి కూడా ఏం చేయాలండి? పాటల చేత ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి, హెచ్చరించుకుంటూ ఉండాలి, ఆత్మీయంగా ముందుకి నడుపుతూ ఉండాలి. ఇది ఒక ప్రత్యేకమైన యాత్ర కింద మనం తీసుకోవాలి. ఇది ఒక ప్రత్యేకమైన పాత్ర కింద మనం తీసుకోవాలి. మన పాత్ర దేవుడు ఒక అమూల్యమైన పాత్ర కింద మనం డిజైన్ చేస్తాడు. లోకానికి వేరుగా మనల్ని ఏం చేస్తాడో తెలుసండి? ఒక వజ్రం లాగా చెక్కి దేవుని సన్నిధిలో మనం తరివేదిస్తున్నారు. మనం ఏమవ్వాలి తెలుసా? దేవుడికి ఇంపైన పాత్ర కింద మనము తయారవ్వాలి. దేవుడి కోసం సేవ చేసే వ్యక్తుల కింద మనం తయారవ్వాలి. సువార్త చేసే వ్యక్తుల కింద మనం తయారవ్వాలి. మనకి కంఠస్వరం ఉంటే పాట ద్వారా, లేకపోతే వాక్చాతుర్యం ఉంటే సువార్త ద్వారా, లేకపోతే మన సాక్ష్యం ద్వారా, ఎట్టి విధంగా అవకాశం ఉంటే అట్టి విధంగా దేవుడి యొక్క నామాన్ని ఏం చేస్తుండాలి? అన్ని నామముల కన్నా పై నామాన్ని ప్రచురపరచాలి. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చిన బాధ్యత. మనం ఇప్పుడు కొంత నిర్లక్ష్యము చేయకూడదు. ఒకవైపు నుంచి ప్రపంచం అంతా మనందరినీ కూడా, మనుషులందరినీ కూడా మ్యాగ్నెట్ లాగా అయస్కాంతం లాగుతూనే ఉంటుంది. ఎన్ని రకాలుగా లాగుతుంది చెప్పండి? ఒక వ్యక్తిని కుదురుగా ఉంచుతుందా చెప్పండి? ప్రపంచం ప్రశాంతంగా ఉంచుతుందా? ఎన్ని రకాల ఆకర్షణతోని, మ్యాగ్నెట్తోని చాలా గట్టిగా బలంగా లాగుతున్నప్పుడు ఇప్పుడు మనం అన్నిటి నుంచి విడుదల పొంది నిల్చోవడం అంటే చాలా గ్రేట్. అది ఇప్పుడు మనం నిల్చున్నాం. మనం ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆత్మీయంగా దేవుడి వైపుకి బలంగా ముందుకు సాగాలి. లేకపోతే మన ఫోర్స్ సరిపోదు. ఆయన చేరుకోవడానికి మనకున్న ఫోర్స్ సరిపోతుంది. దేవుడు ఈరోజు మన ఇద్దరికి తెలియజేస్తాడు. ఎందుకంటే లోకం అంత బలంగా లాగుతుంది. మనం ఎంత ఆత్మీయంగా ముందుకెళ్ళినా ఏదో ఒక సందర్భంలో లోకం ఏం చేస్తుంది తెలుసా? మనల్ని ఒకటి మనం ఎక్కడైతే బలహీనంగా ఉంటామో అందులో పట్టుకుని ఒక్కటి వెనక లాగుతూ ఉంటుంది. దేవుడి వైపు నుంచి ఒక్కటి పట్టుకుని ఒక చిన్న లింక్ ద్వారా మనం వెనక్కి వెళ్ళిపోతుంది. అది డబ్బు మీద ఆశ కావచ్చు, ఆకర్షణ, మ్యాగ్నెట్, అయస్కాంత పవర్ లాగా ఉంటుంది. అది లోకానికి ఉన్న ఆకర్షణ. లోకము ఎన్నో ఆశల్ని, ఆకర్షణలు కల్పిస్తూనే మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది. మనం ఎంత బలంగా ముందుకెళ్ళాలంటే దేవుడు పెట్టాలి. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, ఈ శక్తి సరిపోదు. దేవుని యొక్క శక్తిని మనము పొందుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా కూడా దేవుడి దగ్గర నుంచి ఒక పరిశుద్ధమైన నూతనమైన శక్తి కావాలని చెప్పి మీరు ప్రార్థన చేయాలి. ఒక 1 వీక్, ఒక 10 డేస్, ఒక 15 రోజులు ఈ కొత్త సంవత్సరంలోని మీరు బలంగా ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ఒక రోజులో ఒక్కసారి 2 సార్లు ఒక 5-10 నిమిషాలు బలంగా ఎందుకు ప్రార్థన చేయాలంటే సాతాను గారు ఈ నూతన సంవత్సరంలోని విశ్వాసంలో కొంతమందిని పడేసే ప్రయత్నాలు చేస్తారు. అందులో మనము ఒక 15 రోజులు పెట్టుకోండి, ఒక 1 మంత్ పెట్టుకోండి. రోజుకి ఒక్కసారి ఖచ్చితంగా బలంగా ప్రార్థన చేస్తే అప్పుడు సాతాను శక్తులు మన మీద ఏమీ కూడా పనిచేయవు. ఆకర్షణలకు లోనపోయే ప్రయత్నాలు సాతాను ఎన్నో మనకి చేసుకుంటారు. దాన్ని ఏమీ కూడా మనం పట్టించుకోకుండా మనం గెలిచి బలంగా ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా కూడా నూతనమైన శక్తి దేవుడి నుంచి మనం పొందుకోవాలి. ఖచ్చితంగా సన్నిధికి వచ్చి పొందుకోవాలి, ఇంట్లో ఉన్నప్పుడు పొందుకోవాలి. మనం కొత్తగా ఏ ఆకర్షణకి మనము లోనవడానికి వీల్లేదు. ఏ వ్యసనానికి కూడా కొత్తగా మన జీవితంలో చోటు ఇవ్వకూడదు. మనం ఏ వ్యసనానికి కానీ, ఏ కొత్త పద్ధతికి కానీ మన జీవితంలోని చోటు ఇవ్వకూడదు. ఉన్న పద్ధతులు, ఉన్న ఆ వ్యసనాలు ఏదో అవి తీసుకోవడానికే ప్రయత్నం చేయాలి. కానీ అది టీవీ సీరియల్ కానీ, ఫోన్లు కానీ, ఏది కానివ్వండి, కానీ వాటిలోంచి మనం బయటకు వచ్చి ప్రయత్నం చేయాలి. కానీ కొత్తది ఏదైనా ఎంటర్ అవుతుంది అంటే అది ఒక వ్యక్తి కానీ, ఒక రిలేషన్ కానీ, ఒక ఎమోషన్ కానీ, లేకపోతే ఒక కొత్త ఇంతవరకు లేని ఒక ఆలోచన, నాకు బాగా పెద్ద కారు ఉంటే బాగుంటుంది. ఇది కూడా ఒక ఆకర్షణే. దేవుడు తగిన కాలం అంతా మనందరికి ఇస్తాడు. కానీ మనం అంటూ కొత్త ఆకర్షణకి ఎప్పుడు కూడా లోను అవ్వదు. కొత్తది ఏది కూడా మన జీవితంలో రానివ్వద్దు. అది మన జీవితాన్ని దేవుడి దగ్గర నుంచి ఒకవేళ
సాతాను యొక్క ప్రభావంతో నీ లోకానికి అంటించేస్తుందేమో, లోకం వైపు లాగేస్తుందేమో, దేవుడి వైపు ముందుకు సాగలేకపోతారేమో అనుకుని భయపడాలి. మనలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు జయించుకొని దేవుడి వైపు బలంగా ఫోర్స్గా ముందుకెళ్ళాలి. మన పని మనం చేసుకుంటూనే. ఉద్యోగాలు మానేసి, వ్యాపారాలు మానేసి అనేది దేవుడి యొక్క చిత్తము కాదు. ఎందుకంటే దేవుడు అన్ని రకాలుగా కూడా మీరు మీ పనులు మీరు చేసుకుంటేనే మీరు ఆత్మీయంగా ముందుకు వెళ్ళగలుగుతారు. వెళ్ళగలిగే శక్తి మనకి దేవుడు ఇస్తాడు. అందరం ఉద్యోగాలు మానేసి కూర్చుంటే మనకి ఎలా పెడతారు ఫుడ్ చెప్పండి? మన పని మనం చేసుకుంటూ, మన వ్యాపారం మనం చేసుకుంటూ ప్రతి దాంట్లో కూడా మన ఆత్మీయంగా దేవుడి వైపుకి వెళ్ళాలి అని పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఆత్మీయంగా కాస్త ఇంకొంచెం బలపడాలి, ఇంకొంచెం బలపడాలి. లోకం లాగుతుంది, పిలుస్తుంది, ఆకర్షిస్తుంది, అయినా సరే దేనికి కూడా లొంగడానికి వీళ్ళేది. అనేక రకాలుగా మోసం చేయడానికి సాతానుగాడు లోకాన్ని వాడుకుంటాడు, లోక ఆశలను వాడుకుంటాడు, అది చుట్టుపక్కలే ఉంచుతాడు. మళ్ళీ మనం ఇక్కడ కూర్చుని ఆ సౌదీ అరేబియాలో ఏదో జరుగుతుందంటే మనకు సంబంధం లేదు, మన పక్కనే ఉంచుతాడు. మనం ఏదైతే పడగొట్టేది ఏదైతే ఉంటుందో అది మనకు అందుబాటులోనే ఉంటుంది. సాతానుగాడు యొక్క ట్రిక్స్ అదే. దాన్నే మనం జయించాలి. ఎక్కడో ఉన్నదని మనం భయపడక్కర్లేదు, మన పక్కనే ఉంటుంది, మన చుట్టూ ఉంటాయి అనేక రకాల ఒక రకమైన ఆకర్షణలు. దేన్ని కూడా మనము లొంగడానికి లేదు, దేనికి కూడా విజయం మనము ఇవ్వడానికి లేదు. 2024లో స్పెషల్గా మనం ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకా 5 రోజులు అయింది, ఇంకా నూతన సంవత్సరం, ఇంకా అదే రుచిలో ఉన్నాం మనం కదండి. మర్చిపోయే రోజులు ఏం లేవు. ఇంకొక 4 రోజులు అయిపోతుంది నూతన సంవత్సరం అన్నది మర్చిపోయి అలాగే మనం జాయిన్ అయిపోతాం, అలాగే జీవితం అయిపోతున్నాం. క్రైస్తవులు ఖచ్చితంగా కూడా స్పెషల్గా ఆలోచన చేయాలి, నిదానంగా ఆలోచన చేయాలి. వ్యాపారం చేయండి, నిదానంగా ఆలోచన చేయండి. ఉద్యోగం చేయండి, నిదానంగా ఆలోచన చేయండి. ఆ నిదానంగా ఆలోచించే టైంలోని దేవుడు మనకి తన యొక్క శక్తి ఇస్తుంటాడు. మనం నిలబడడానికి, మనం జయించడానికి మనతో పాటు ఎంతో మందిని కాస్త లోకంలోంచి గట్టిగా లాగి పట్టుకుని ఆకర్షణ నుంచి విడిపించడానికి, బలవంతకారిగా మ్యాగ్నెట్ నుంచి ఐరన్ విడిపించినట్టు వ్యక్తులను ఎక్కడి నుంచి రాగాలో తెలుసా? ఎక్కడి నుంచి? లోకాన్ని కట్టిపోయిన మనుషుల్ని గట్టిగా లాగాలండి. చాలా కష్టం. మనం ఎంత శక్తిగా ఉంటే వాళ్ళు లాగలుగుతాం చెప్పండి? ఆ పొరపాటు మనం వెళ్ళి అలాగే జాయింట్ అయిపోయామనుకో ఎలా ఉంటుంది చెప్పండి? మనం వీక్గా ఉన్నాం అనుకో, మనం స్టేబుల్గా నిలబడలేకపోతాం అనుకో, మన పాదాలు బలంగా నిలబడలేదు అనుకో, వాళ్ళు లాగిపోయి మనం వెళ్ళి ఏం చేస్తాం? లోకానికి అంటుకుపోతాం. అందుకని ఇప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా మనం వెళ్తున్నాం. మన చుట్టుపక్కలే ఉంటారంటే ఎవరు? మనుషులు కానీ, వస్తువులు కానీ, ఆకర్షణ కానీ, లేకపోతే ప్రయోగం ఏదేదో ఉంటుంది మన చుట్టుపక్కలే. ఆ చుట్టుపక్కలే ఉంటుంది. అవన్నీ కూడా మనకి వీక్నెస్ల కింద మెల్లగా తయారవుతుంటుంది. తెలియకుండా చాప కింద నీళ్ళు మెల్లగా తయారవుతుంటుంది. సాతానుగాడు వలేసుకుంటాడు. ఎక్కడో చోట దొరకకపోతాడా? ఆత్మీయంగా ఉన్నారు కదా నా బిడ్డలు, ఇగో ఈ బిడ్డలందరినీ నేను నా సొంత బిడ్డల కింద చేసేసుకుని ఎక్కడ తీసుకెళ్ళిపోతాను? నరకానికి తీసుకెళ్ళిపోవాలని చెప్పి సాతానుగాడు ఎల్లవేళలు కూడా ప్రయత్నం చేస్తుంటాడు. ఈ సంవత్సరం మనం సాతానుగాడికి అవకాశము ఇవ్వడానికి వీల్లేదు. ఫెయిల్యూర్ మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. 2024లో సక్సెస్ లైఫ్ వెళ్ళాలంటే కాస్త ప్రార్థన. ఎక్కువ గంటల కంపెనీ చేసేటంటే కష్టం అయిపోతుంది. ఒక్కసారిగా కాస్త ప్రార్థన, ఒక 5 నిమిషాలు అలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఆత్మీయ దశ వైపు వెళ్తూ ఉండాలి. ఈ శరీర కోరికల వైపు, లోకం వైపు మన ఆకర్షణ ఉంటుంది, కాదు అంటలేదు, ఉంటుంది. కానీ దాన్ని జయించే పరీక్ష కదా మనం నిలబడింది. దాన్ని జయించడానికి కదా మనం హాల్ టికెట్ తీసుకుని హాల్లోకి వచ్చింది. అప్పుడు మనం జయించి చూపించాలి, ఎగ్జామ్ పాస్ అయ్యి చూపించాలి. కానీ అందరూ ఫెయిల్ అయిపోతున్నారు, అందరూ పడిపోతున్నారు. లోకం తీరే అంతే ఉంది. నేను కూడా పడిపోతాను, నేను కూడా అందులోనే పడిపోతాను, అందులోనే దొరుకుతాను, అందులో ఈతానంటే మనకి క్రైస్తవులకి, లేకపోతే మనకి హిందువులకి, లేకపోతే వీళ్ళందరికీ వ్యత్యాసం మనం చూపించగలుగుతున్నామా లేదన్నది చాలా ఇంపార్టెంట్. అందరం కలిసిపోయినట్టు కలిసిపోకూడదు, ఖచ్చితంగా వేరు పడాలంట. ఖచ్చితంగా వేరుగా మనం ఉండవలసిందే. ఖచ్చితంగా వేరుగా ఉండాలి. వేరుగా ఉండడానికి దేవుడి శక్తి కావాలంటారు, ఖచ్చితంగా కావాలి. ఈ శక్తి సరిపోద్దంటే దేవుడు మనకి సూటిగా చెప్తున్నాడు, సరిపోవట్లేదు, శక్తి సరిపోవట్లేదు. మరి ఎలా అవుతుందా పవర్ అంటే ఎడతెగక 1 నిమిషమో 2 నిమిషాలు ఎడతెగక దేవుడికి ప్రార్థన చేస్తూ ఉండాలి. చాలా ప్రాముఖ్యంగా 2 నిమిషాలు కానివ్వండి, 1 నిమిషం కానివ్వండి, ఎడతెగక అది చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క సన్నిధికి ఎడతెగక మనం వస్తూ ఉండాలి. ఎడతెగక మధ్యలోని బ్రేక్ చేయకూడదు. చైన్ బ్రేక్ చేస్తే వీక్ అయిపోతుందంట ప్రార్థన. శక్తి మనకు అందదంట. మనం ఎంత టైం చేయగలుగుతాం అన్నది మన కెపాసిటీ, కానీ అసలు కంటిన్యూగా చేస్తాం లేదన్నది చాలా ఇంపార్టెంట్. అది బ్రేక్ అవ్వకూడదు. చైన్ ముడేసుకుంటూ ఒక పువ్వు అల్లుకుంటూ ఏం చేయాలి? ఒక మాల కింద మనం ఏం చేసుకుంటూ ఉండాలి? తయారు చేసుకుంటారు. అప్పుడు దేవుడు స్వీకరిస్తాడు. ఒక మాల తెంపేసి లేకపోతే సరిగ్గా జాయింట్లు అయిపోతే ఏమైపోతుంది? వీక్ అయిపోతుంది. అది పనికిరాదు. దానికి వెల చెల్లించడానికి కుదరదు ఎవరు. అది పనికిరాని పాత్ర కింద ఏం చేస్తారు? వస్తువు కింద అందరూ పక్కకి పెట్టేస్తారు. మన జీవితం పనికొచ్చే పాత్ర అవ్వాలి.
ఎవరికి? దేవుడికి మొదటిగా పనికొచ్చే పాత్ర అవ్వాలి. తర్వాత మన జీవితము కొంతమందికైనా కనీసం పనికొచ్చేలా ఉంటుంది. కనీసంలో కనీసం ఒకరిద్దరికి ముగ్గురికి మనం సరిపోద్ది. మన జీవితం నీకు ధన్యమే. మనం నిలబడి మనం స్టేబుల్గా ఉండే ఒక ఇద్దరు ముగ్గురికి మనం జాగ్రత్తగా పొటెన్షియల్గా మనం వాళ్ళకి మంచి వాక్యాన్ని అందించి, మంచి సువార్త అందించి, జాగ్రత్తగా వారి మనసుని లోకం మీద నుంచి దేవుడి వైపు తిప్పగలిగితే అది ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రతి ఒక్క మనిషి మనసు కూడా లోకంలో అనేక రకాలైన విషయాల మీద ముడివేయబడి ఉంది. ఆ ముళ్ళన్నీ ఎప్పుడు ఎక్కుతారు, ఆ ఎత్తుకోలేరు. అసలు అలా ముళ్ళు ఉన్నాయని సంగతి కూడా ఈరోజు చాలా మంది మనుషులకు తెలియదు. ఆ ముడివేయబడింది ప్రతి ఎన్నో సందర్భాల్లో, ఎన్నో విషయాల్లో, ఎన్నో సంవత్సరాల్లో ప్రతిదీ కూడా నేను లోకంతో ముడివేయబడినప్పుడు ఒక్కొక్కటి జాగ్రత్తగా కేర్ఫుల్గా ఇవ్వాలంటాను. పొలవమంటూ మనము వందల మందిని బాగు చేయక్కర్లేదు. ఒక్క వ్యక్తికి ఉన్న ముడిలను చెప్పగలిగితే చాలంట. ఒక్క గాడిదకి విడుదల కలిగిస్తే చాలంట. నేను అనుకుంటూ ఉంటాను, ఎప్పుడైనా నీటిలోని ఒక చిన్న చీమ కానీ లేకపోతే ఏదైనా చిన్నది చీమలు ఎక్కువ కనపడుతుంటే పడిపోతే వెంటనే అనుకోకుండా స్పందిస్తుంటాను. నేనేమనుకుంటానంటే ఎవ్వరు లేని సముద్రంలోని ఒక వ్యక్తి పడిపోతే ఎలా ఉంటుంది ఒక మనిషి, ఆ వ్యక్తికి ప్రాణం పోతుంది కొద్దిసేపులో. ఆ టైంలోనే సహాయం దొరికితే అతను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో, ఆ చీమకు కూడా మనం హెల్ప్ చేస్తే అలాగే ఉంటుంది కదా మన పరిస్థితి కూడా. ఆ చీమ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. మనం ఏం సంబంధం లేదు, మన జాతి కాదు కదా అనుకుని మనం వచ్చేయకూడదు తప్పుడు. వెంటనే ఆ చీమని ఏం చేయాలి, కాస్త అవకాశం ఇస్తే అది బ్రతుకుతుంది. అలాగే చీమను చూసినప్పుడు కలిగిన దయ ఒక మనిషిని చూసినప్పుడు మనకి ఎందుకు కలగట్లేదు అని దేవుడు అడుగుతూ ఉంటాడు. ఒక మనిషి తాను తెలుసో తెలియక ఎన్నో చిక్కుముడుల్లో చిక్కుకున్నప్పుడు, బంధింపబడినప్పుడు, బాగా తెలిసిన వాక్యం, ఎరిగిన వాక్యం వింటున్న వాళ్ళు మనం అన్నీ తెలుసు, మనకున్న స్టేటస్ బట్టి, మనకున్న టాలెంట్ బట్టి ఒక్కొక్కసారి మనం కొద్దిగా గర్విస్తుంటాం. కానీ ఆ గర్వాన్ని పక్కన పెట్టాలి. ఖచ్చితంగా గర్వాన్ని పక్కన పెట్టి ఏం చేయాలి తెలుసా, మనము దీనుల కింద ఉండాలి. దీనుల కింద దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడేమో అనుకో. ఎస్, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి తెలుసా, నా సొంత పేరుని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకూడదు, నా నామాన్ని పైకెత్తుకునే ప్రయత్నం చేయకూడదు. యేసునామమే గొప్ప నామని చాటాలి అని యేసునామం దగ్గర మనం తగ్గించుకోవాలో వద్దంటారా చెప్పండి. యేసు కన్నా పైనామం ఇంకేమైనా ఉందంటే లేదని బైబిల్ చెప్తుంది. నేను ఉన్నాను అనకూడదు. క్రైస్తవులు చాలా మంది అలాగే యేసయ్య కన్నా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు, అలాగనే ఎక్కువ పొగిడించేసుకుంటూ ఉంటారు, అలాగనే ఎక్కువగా ఫీల్ అయిపోతుంటారు. అలా ఫీల్ అవ్వకూడదు, తప్పు. మనం ఏం చేయాలి, యేసునామమే పైకెత్తాలి. ఇప్పుడు కూడా మనము ఏం చేయాలి, యేసునామం కిందనే ఉండాలి. ఆ గర్వాన్ని తగ్గించుకొని మనం ఏం చేయాలి సార్, మనం ఒక విలువైన పాత్ర, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడేమో, అందుకే ఈ టాలెంట్ మనకు వచ్చింది, ఈ యొక్క చాతుర్యం మనకు వచ్చింది, ఈ యొక్క గొప్ప భాగ్యము తలంతో మనకు వచ్చింది, దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు వచ్చింది టాలెంట్ ఇచ్చాడు, ఎంపికలో ఉన్నాము, ఏర్పాటు చేసుకున్నాము, మంచి పాత్ర కింద దేవుడు డిజైన్ చేశాడు. మరి వాడబడుతున్నామా అంటే మనం జాగ్రత్తగా ఆలోచించింది. దేవుడు మనం అందరినీ ఎంపిక చేసుకున్నాడు తెలుసా. మీకున్న జ్ఞానం కట్టి ఒకళ్ళని రక్షించలేరంటారా చెప్పండి. మీరు అనుకుంటే చెప్పండి, నిజంగా మీరు రక్షించగలుగుతారు. ఆ రక్షణలోని ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా, వారు మార్పు చెంది పరలోకం వెళ్ళాలన్నది ఒక్కటే ధ్యేయం. అంతేకాని వాళ్ళు ఇంక ఏది కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఏది మనకు అక్కర్లేదు. వారు మనసు మార్చుకుని లోకాన్ని విడిచిపెట్టి ఆత్మీయ దేవుడి వైపు చూసి ఫైనల్గా దేవుడి దగ్గరికి మనం చేర్చే ప్రయత్నం చేసుకుంటారు. విలువైన పాత్రలు మనందరం కూడా దేవుడి ఎంపికలో ఉన్న పాత్రలను, దేవుడి చేతిలో చెక్కబడిన మలచబడిన గొప్ప పాత్రలను మనందరం కూడా. అందరికీ ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు, వాక్చాతుర్యం ఇచ్చాడు, అంతా కూడా తెలివి ఇచ్చాడు. ఇప్పుడు మనం తెలివిని ఇచ్చాడు దేవుడి కోసం ఖచ్చితంగా వాడాలి. వాడి యేసు నామమే ఏంటి, అన్ని నామముల కన్నా పైనామని ఖచ్చితంగా మనం ప్రకటించవలసిందే. అది సువార్త కానివచ్చు, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, లేకపోతే భక్త వ్యక్తి కావచ్చు, అప్పుడే పరిచయమైన ట్రైన్లో వెళ్తున్న జర్నీలో కనిపిస్తున్న పక్క వ్యక్తిగానే కావచ్చు. అవకాశం దేవుడు ఇస్తూ ఉంటాడు, మనం దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ ఉండాలి. మనం ఎంపిక చేయబడిన మనుషులు గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుడు వాడుకుందామని చూస్తున్నాడు. మరి మనం వాడబడుతున్నామా, మనం అర్థం చేసుకున్నామా, మనం నమ్ముతున్నాం, మన కోసం మనకి దేవుడు ఇచ్చిన ఎలిజిబిలిటీ, గౌరవం మనం అసలు ఫీల్ అవుతున్నామా? ఎస్, మీ అందరూ కూడా దేవుడి చేత ఎంపిక చేయబడ్డారు, సెలెక్టెడ్ పీపుల్, గొప్ప పాత్రలు, మీరు భాగ్యవంతులు. దేవుడు మీకు అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని మన దేవుడి కోసం ఖచ్చితంగా వాడాలి. వాడితే ఇంకా మెరుగవుతామంట, మనం ఇంకా బలపడతామంట, ఇంకా అందంగా తయారవుతాం, ఇంకా శక్తిమంతులు అవుతామంట. అప్పుడు దేవుడి దగ్గర నుంచి శక్తి ఎడతెగక మన మీదకి వస్తుంది. ఇప్పుడంటే మనము
ఎంపిక చేయబడమని చెప్పి నమ్మి నిలబడినప్పుడు దేవుడి శక్తి మనం పొందుకుంటాం. ఆ శక్తి చేత మనం నడిపింపబడతాం. ఆ శక్తి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దేన్నైనా మాట్లాడుతుంది, దేనికోసం ఎదురుస్తుంది, దేన్నైనా చేయగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది శక్తి. ఆ శక్తి మనం పొందుకోవాలి. ఆ శక్తి ఈ సంవత్సరం ఖచ్చితంగా మనం పొందుకునే ప్రయత్నం మనందరం కూడా చేయాలి. అందరం కూడా ఎంపిక చేయబడిన సంగతి ఎరుగుదాము. దాన్ని మనము ఏం చేద్దాం, ఫలించేటట్టు మన ప్రయత్నాలు చేద్దాం. దేవుడు మనం దీవించును కాక. అందరూ లేచిన పడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుని మన ఆరాధన